రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ సహా 12 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు డ్రగ్స్ తీసుకుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వీరందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. టీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ గద్దె దిగాక తెలంగాణ మొత్తాన్ని సంప్రోక్షణ చేస్తామన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లక్ష్మీ నరసింహస్వామి పేరు ఉచ్చరించినందుకు కేసీఆర్, కేటీఆర్ నోరును సంప్రోక్షణ చేయాలన్నారు. దేవుని గురించి దేవుని నమ్మని నాయకుడు దేవుని గురించి మాట్లాడే అర్హతనికి లేదు. మేము సంప్రోక్షణ చేసి స్టార్ట్ అయితే తెలంగాణలో నువ్వు నీ కుటుంబం పెద్ద మోసగారి కుటుంబం. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను మోసం చేసినావు, ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేసినావు, అగ్రవర్ణాల్లో ప్రజలను మోసం చేసినావు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలే. ఈ మోసకారులు తెలంగాణ మొత్తం తిరిగిరు. అందుకే మూడిని దగ్గర పడ్డది. మీరు గద్దె తెలంగాణ మొత్తం కూడా సంప్రోక్షణ చేస్తాం. మీరు ఎక్కడెక్కడ తిరిగిరో తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేస్తాం. మోసగాళ్ళు తిరిగినటువంటి ఈ గడ్డ, ఈ పవిత్రమైన గడ్డ తెలంగాణ గడ్డ. ఈ పవిత్రమైన గడ్డను మోసపూరితమైన వాగ్దానం చేసి పేదలు మోసం చేసేందుకు అపవిత్రమైంది. అందుకే ఆ ప్రక్షాళన కోసమే, ఆ సంప్రోక్షణ కోసమే తెలంగాణ ప్రజలు ఎదురుస్తున్నారు. చేస్తాం తప్ప తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేస్తాం. నువ్వు ఒక్కటి మాత్రం 100 మాడతాం. మేము నోరు హద్దులో పెట్టుకోవాలి. నువ్వు నీ అయ్యా రాజగోపాల్ రెడ్డి గారి నామినేషన్ సందర్భంగా 80% పబ్లిక్ రాకుండా చేశారు. కనీసం బ్యాలెన్స్ దిగనీయలే. ట్రాఫిక్ కావాలని ట్రాఫిక్ జామ్ చేశారు. నేను తరుచుక్ గారు రావడానికి 2 గంటలు పట్టింది ఇక్కడ లోపల రావడానికి. కావాలని ట్రాఫిక్ జామ్ చేశారు. ప్రజలు రాకుండా చేశారు. ఫుల్ అయిపోయింది, పోకండి, జామ్ అయింది. జామ్ అంటే ఒక భయానక వాతావరణం సృష్టించారు. ఇవాళ 31వ తారీఖు బహిరంగ సభను కూడా ఎట్టి వాళ్ళు ప్రజలు రాకుండా వేయాలి, కొత్త ఆంక్షలు పెట్టాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. మేమే తక్కువ కాదు. మేమే చేసి ఇప్పుడు ప్రతి మండల కేంద్రంలో 20,000 మంది దాదాపు పెద్ద ఎత్తున ప్రతి మండల కేంద్రం 9 బహిరంగ సభల రోజు 31వ తారీఖు నాడు ఈ నియోజకవర్గంలో 9 మండలాల్లో 9 బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా ప్రజలకు మేము ఇచ్చే మెసేజ్